ఉదయకాల ప్రార్థన. కృపామయుడా, కృపాసత్య సంపూర్ణుడా, మమ్మల్ని అత్యంత మిక్కిలిగా ప్రేమిస్తూ కాచి కాపాడుతున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క ఘనమైన బలమైన శక్తి కలిగిన నామాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. గతించిన రాత్రి కాలమంతను కూడా మీ యొక్క అమూల్యమైన కృపను బట్టి మమ్మల్ని అందరినీ కూడా కాచి కాపాడినందుకు స్తోత్రాలు. అవును తండ్రి, ఈ రోజును చూడలేక ఎంతోమంది గతించిపోయారు. అయినప్పటికీ మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకున్నందుకు, సజీవులుగా మమ్మల్ని అందరినీ కూడా నిలవబెట్టినందుకు, ఒక శ్రేష్టమైన దినములోకి మాకు ప్రవేశాన్ని దయచేసినందుకు మీకే స్తోత్రాలు స్తుతులు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం ద్వారా సెలవిస్తున్నారు, వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకై వేగిరపడుడని వాక్యం ద్వారా తండ్రి ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడుతున్నారయ్యా. మీకే వందనాలు. అవునయ్యా, గతించిపోయిన పోగొట్టుకున్న వాటి కొరకు అయ్యా ఎంతోమంది దుఃఖిస్తున్నారు. ఈ రోజున ఎంతోమంది బాధపడుతున్నారు అయ్యా. ఆత్మీయులు కోల్పోయిన వారు ఉన్నారు అయ్యా, వారి ఆస్తులను కోల్పోయిన వారు ఉన్నారు, సమయాన్ని కోల్పోయిన వారు ఉన్నారు నాయన. అనేకులు ప్రభువా కోల్పోయిన వాటిని తలుచుకొని ఈరోజు కృంగిపోతున్నారేమో. వాటన్నిటినీ మరిచి ముందుకు సాగాలని, మీరు ఉన్నతమైన బహుమానమును అనుగ్రహిస్తారని లేఖనాల ద్వారా సెలవిస్తున్నందుకు స్తోత్రాలు. ఈరోజు నీ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరు కూడా తండ్రి, ఈ వాక్యాన్ని బట్టి ముందుకు వెళ్ళడానికి సహాయం దయచేయండి. గతించిన వాటిని గురించి ఆలోచించక, దేనిని గురించి దిగులు చెందక అయ్యా, మీ అందు విశ్వాసం ఉంచి ప్రతి విషయంలో ప్రతి పనిలోనూ తండ్రి ముందుకు వెళ్ళటానికి కృప చూపించమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. ఎస్ లార్డ్, ఈ రోజున ప్రభువ మా యొక్క ప్రతి పనిని కూడా మీ పాద సన్నిధిన పెడుతున్నాము. మేము చేస్తున్న ఉద్యోగ వ్యాపార పరిచర్యలు ప్రతి పనిలోనూ మీ సహాయం ఈరోజు మాకు అనుగ్రహించండి. మా రాకపోకల్లో మీరు తోడై ఉండండి. సురక్షితముగాను క్షేమకరంగాను మా ప్రయాణాలు ఉండడానికి కృప చూపించండి తండ్రి. ఏ ఒక్కరికి ఎటువంటి ప్రమాదము అపాయము జరగకుండా కాపాడమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అయ్యా, ఈ రోజున ఎవరైతే నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తున్నారో వారందరికీ నీ తండ్రి మీ దీవెనలు దయచేయండి తండ్రి. ఎవరైతే ఈరోజు శుభకార్యాలు జరిగించుకుంటున్నారో వారందరికీ కూడా మీ యొక్క ఆశీర్వాదాలు అనుగ్రహించమని బ్రతిమాలుకుంటున్నాము. ఆగిపోయిన ప్రతి పనిని తండ్రి మీరే ముందుకు నడిపించమని అడుగుతున్నాం ప్రభువా. ముఖ్యంగా ఈ రోజున మా సొంత జ్ఞానం చేత మేము ముందుకు వెళ్లకుండా మీ యొక్క ఆత్మ నడిపింపును మాకు అనుగ్రహించండి. అయా, మేము చేస్తున్న కార్యాల ద్వారా, మేము చేస్తున్న క్రియల ద్వారా మీ నామము అవమానపరచబడకుండా, మీ నామము అపహసించబడకుండా తగిన జ్ఞానం ఇచ్చి మమ్మల్ని నడిపించమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. ఎవరైతే తండ్రి హాస్పిటల్స్కి వెళ్తున్నారో డెలివరీస్ నిమిత్తం, రిపోర్ట్స్ నిమిత్తం ఎవరైతే వెళ్తున్నారో వారందరికీ నాయన మీరు తోడై ఉండమని బ్రతిమాలుకుంటున్నాము. అయా, ఎగ్జామ్స్కి ఇంటర్వ్యూస్కి వెళ్తున్న వారు ఉన్నారు, వారందరికీ కూడా తగిన జ్ఞానమును అనుగ్రహించండి. వాటిల్లో వారు క్వాలిఫై అవ్వడానికి, సెలెక్ట్ అవ్వడానికి కృప చూపించమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. ఈ రోజున మాలో ఉన్న ఏ ఒక్కరికి కూడా ఎటువంటి లేమి లోటు కలగకుండా మీ సహాయం అనుగ్రహించండి తండ్రి. ప్రతి ఒక్కరికి సమృద్ధిని దయచేయండి నాయన. మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. వారు చేస్తున్న పనుల్లో అభివృద్ధిని దయచేసి, ఆశీర్వాదాలు దయచేసి, ఆయా ఫలింపును దయచేసి ప్రతి ఒక్కరు కూడా తండ్రి ఆర్థికంగా బలపడడానికి కృప చూపించమని బ్రతిమాలుకుంటున్నాము. అయా, ఆత్మీయతలో మేము పడిపోకుండా మాకు సహాయం దయచేయమని అడుగుతున్నాము. అయా, ఈ లోకంలో మేము మోసపోకుండా, ఎవరి చేతుల్లో తండ్రి చిక్కుబడకుండా, అపవాది ఉచ్చుల్లో పడిపోకుండా తండ్రి మీ సహాయం మాకు అనుగ్రహించండి ప్రభువా. ఈరోజు మీరు మాకు అనుగ్రహించిన ఈ విలువైన సమయాన్ని సద్వినియోగం చేసుకునే కృప దయచేయండి తండ్రి. ఎవరితోనూ ఎటువంటి విభేదాలు, ఎటువంటి గొడవలు లేకుండా శాంతితో, సమాధానముతో, ప్రేమతో, క్షమాగుణముతో జీవించే కృప దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. ప్రభువా, ఈ రోజున మీ కృపను బట్టి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించండి అయ్యా, ఆశీర్వదించండి అయ్యా. వారి కుటుంబాలకు మీరు తోడై ఉండండి. సంవత్సరమును దయాకిరీటమును వారికి అభిషేకముగా దయచేయమని తండ్రి, ఈ రోజున ముఖ్యంగా మేము కొందరికైనా మీ యొక్క స్వార్థను చాటి చెప్పే విధంగా, మీ యొక్క రాజ్యవ్యాప్తిలో పాలిభాగస్తులయ్యే వారిగా మమ్మల్ని అందరినీ కూడా నిలవబెట్టుకోమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన ప్రేమ కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.